సంవత్సరం జూన్ 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు G7 సదస్సు జర్మనీలో జరగబోతోంది. G7 దేశాలంటే అడ్వాన్స్డ్ ఇండస్ట్రియలైజ్ సొసైటీస్, దాంతోపాటు వెల్దియర్ ఎకానమీస్, అంతకన్నా మించి దే ఆర్ లిబరల్ డెమోక్రసీస్, ప్రపంచంలోనే ధనిక దేశాలు, పారిశ్రామికంగా ముందున్న దేశాలు అండ్ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా. G7 దేశాలంటే అసలు ఏమొస్తాయి? కెనడా, ఇటలీ, జర్మనీ, జపాన్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఈ దేశాలన్నీ కలిపి G7 అంటారు. ఈ దేశాల సదస్సు ప్రతి సంవత్సరం ఏదో ఒక మెంబర్ కంట్రీలో జరుగుద్ది. లాస్ట్ ఇయర్ దీన్ని హోస్ట్ చేసింది ఫ్రాన్స్, ఈ ఇయర్ హోస్ట్ చేయబోతోంది జర్మనీ. అయితే ఈ G7 సదస్సుకి భారత్ని పిలుస్తారా పిలవరా గెస్ట్గా అనేది పెద్ద క్వశ్చన్. గత 3 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని G7 సదస్సుకి అంతర్జాతీయ గెస్ట్లో ఒక గెస్ట్గా పిలుస్తున్నారనమాట. అయితే భారత్నే కాదు, ఈ సంవత్సరం వాళ్ళు ఇండోనేషియాని, సౌత్ ఆఫ్రికాని, ఇట్లా రకరకాల దేశాలను పిలవబోతున్నారు. అయితే భారతదేశాన్ని పిలుస్తారా పిలవరా అనే పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మాత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తోంది. దానికి గల కారణం ఏంటి? ప్రధానమైన కారణం, రష్యా ఉక్రెయిన్ పైన చేసే దాడుల్ని భారతదేశం ఓపెన్గా ఖండించలేదు. అయితే భారతదేశం పైన ఈ విమర్శ అంటే కాదు, ఈవెన్ జర్మనీ, అసలు ఉక్రెయిన్, పోలాండ్ లాంటి దేశాలు G7లో జర్మనీ హోస్ట్ చేస్తుంది కదా ఈ సంవత్సరం. అసలు జర్మనీ రష్యా నుంచి చాలా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటుంది. అసలు రష్యా పైన ఎటువంటి ఆంక్షలు జర్మనీ పూర్తి స్థాయిలో విధించలేదు. ఇటువంటి జర్మనీ G7నే హోస్ట్ చేయడం తప్పు అని చెప్పి కూడా అనేవాళ్ళు లేకపోలేదు. అయితే G7 సమ్మిట్లో ఖచ్చితంగా రష్యా దాడుల గురించి, ఆ తర్వాత ఉక్రెయిన్ బాధల గురించి ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. అండ్ G7 దేశాలు దీని మీద ఒక తీర్మానం కూడా చేయొచ్చు. ఆ టైంలో ఇండియా గనక హాజరైతే ఇండియా పైన కూడా కొన్ని అంటే బాధ్యతలు పెట్టే అవకాశం ఉంది. అప్పుడు ఇండియా ఎవరి స్టాండ్ తీసుకుంటుంది? అలీన్ ఉద్యమంలో ఇండియా ఒక లీడర్. అంటే ఇండియా అమెరికా పక్షాన కాదు, రష్యా పక్షాన కాదు కోల్డ్ వార్ రాజకీయాల టైంలో. కానీ ఇప్పుడు చూస్తే ఇండియా చాలా న్యూట్రల్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత న్యూట్రల్ రోల్ అంటే యుఎన్ఓలో జరిగిన అనేకమైన తీర్మానాలకి ఆబ్స్టైన్ అవుతుంది. అంటే ఓటు వేయట్లేదు, ఓటింగ్లో ఆబ్స్టైన్ అవుతుందన్నమాట. సో ఇంత న్యూట్రల్గా ప్లే చేస్తుంది ఇండియా. ఇప్పుడు G7 సదస్సుకి వెళ్తే ఏ విధంగా అంటే జర్మనీలో బవేరియాలో జూన్ 26 నుంచి 28 వరకు జరిగే G7లో ఇండియా ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది అనేది కూడా క్వశ్చన్. దాంతోపాటు యూరోపియన్ కంట్రీల యొక్క డబుల్ స్టాండర్డ్స్, డైకోటమీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాళ్ళు మాత్రం రష్యా నుంచి ఆయిల్ సప్లైస్ కొనుక్కోవచ్చు, పెంచుకోవచ్చు. ఇండియా లాంటి దేశాలు మాత్రం కొనుక్కోకూడదు, పెంచుకోకూడదు. ఇదెక్కడి న్యాయం? ఇదొక్కడి హిపోక్రసీ అని చెప్పి ఇండియా క్వశ్చన్ చేస్తుంది. అయితే అంతర్జాతీయంగా G7కి హాజరవటం అనేది ఇండియాకి కూడా ఒక ప్రెస్టేజ్ పాయింట్. UNHRCకి సంబంధించి కూడా, అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంబంధించి కూడా రష్యా ఉక్రెయిన్లో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుందన్న ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి రష్యా పైన శాంక్షన్స్ విధించాలి అనే రెజల్యూషన్పై ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇండియా ఆబ్స్టైన్ అయింది, అంటే ఓటు వేయలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇండియా G7 దేశాల మాట ఎలా వింటుందనే ప్రశ్న కూడా అంతర్జాతీయంగా వస్తోంది. మొన్నటి వరకు ఇండియాని పిలవరేమో అన్నారు, ఇప్పుడైతే ఇండియా గెస్ట్ లిస్ట్లోనే ఉంది అంటున్నారు. అసలు ఇండియాని G7కి పిలుస్తారా పిలవరా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. అయితే మీరు చూసారు, మొన్న 2+2 డైలాగ్ జరిగింది ఇండియా అమెరికా మధ్య. దానిలో అమెరికా ఇండియా పక్షాన చాలా గట్టిగానే సపోర్ట్ చేస్తూ వచ్చింది. కాబట్టి G7లో లీడింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాను వదులుకో, కాబట్టి ఖచ్చితంగా ఇండియాని పిలుస్తాయనే ఆశిద్దాం.